నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లా భీమడోలు గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, డాక్టర్ సాయి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానం చేసి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి విసిరిన సవాల్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు. జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ వద్దకు కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రిలయన్స్ స్మార్ట్ స్టోర్లో దేవుడి పాటలు ప్లే చేయడంపై ఒక వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసభ్య పదజాలంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, మహిళా సిబ్బందిపై దూషణలకు దిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఇరు వర్గాలను సమాధానపరిచి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన స్వామివారి లడ్డూ కల్తీ అంశంలో పట్టుబడి దానిని కప్పుపుచ్చుకోవడానికి వైసీపీ నాయకులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శుక్రవారం శాసన మండలిలో వైసీపీ నాయకులు చెప్పులు బూట్లు వేసుకొని స్వామివారి చిత్రపటాలను ప్రదర్శించడం, తరువాత ఆ చిత్రపటాలను విసిరివేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా శనివారం రావులపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద మహా అపరాధాన్ని క్షమించమని స్వామివారికి పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి లడ్డూ కల్తీ నేరం విషయంలో దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇంకా మరొక విధంగా అనేక అపరాధాలు చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించడం చాలా మహాపచారం, ఘోరాతిఘోరమైన విషయం. దేవుడి విషయంలో పశ్చాత్తాపం మాని ఎదురు దెబ్బలాడటం, ఇంకా దేవుడికి అపవిత్రం చేసే విధంగా, అపచారం జరిగే విధంగా ప్రవర్తించడం చాలా శోచనీయం. మొన్న మా శాసన మండలిలో చెప్పులతోటి బూట్లతోటి స్వామివారి చిత్రపటాలు పెట్టుకుని నినాదాలు చేయటం, చిత్రపటాలని అక్కడే విసిరివేయటం, చెప్పులు బూట్లతోటి స్వామివారి చిత్రపటాలతోటి శాసన మండలిలో వ్యవహరించడం క్షమించరాని నేరం. చెత్తారహితంగా పరిసరాలను తీర్చిదిద్దడం కోసం, ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించడం కోసం కూటమి ప్రభుత్వం స్వచ్ఛరథం కార్యక్రమం చేపట్టిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలియజేశారు. శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా రావులపాలెం పంచాయతీలో స్వచ్ఛరథం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరి చేత స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి పరిసరాల పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణే ముఖ్యమని అన్నారు. చెత్త నుంచి కూడా సంపద సృష్టించాలి, వేస్ట్ టు వెల్త్ అనే ఆలోచనకు ప్రతిరూపంగా స్వచ్ఛరథం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆజాద్ యూత్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన వార్డు సభ్యురాలు చెట్లపల్లి మీనా మరియు ఆమె భర్త సుఖేందర్ గౌడ్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ సామియుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మొహమ్మద్ సామియుద్దీన్ ప్రజల విశ్వాసంతో గెలుపొందిన చెట్లపల్లి మీనా వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు. పద్దెనిమిదవ వార్డు అభ్యర్థి మీనా సుఖేందర్ గారిని గెలిపించిన నా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసంలో, రంజాన్ దినంలో ప్రత్యేకమైన నా తరఫున, మా మిస్సెస్ తరఫున ప్రత్యేకమైన నమస్కారాలు తెలుపుతున్నా. మై తెలుగు మే బాత్ కర్తా. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చిన ఆజాద్ యూత్ ఫౌండేషన్ తరఫున అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. గతంలో ఇప్పుడు గెలిచిన 4వసారి, ప్రతిసారి నా మైనార్టీ తరఫున 650, 450, ఈసారి 480. ప్రతిసారిలో ఈ బీజేపీకి సంబంధించిన, మైనార్టీకి సంబంధించిన ఓటు శాతం బీజేపీకి రాదు అనేది యావత్ భారతదేశంలో ఉంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ పలువురు ప్రముఖులు, కోరుట్ల పట్టణం మరియు మెట్పల్లి నుండి వచ్చిన పలు సంఘాల ప్రతినిధులు,
మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. మున్సిపల్ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తూ పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. నిజాంపూర్ గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ దేవాలయంలో హంపి పీఠాధిపతులు శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి ఆధ్వర్యంలో ఘనంగా కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. గ్రామంలో మహిళలు స్వామివారిని మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భగవంతుని సేవలో నిమగ్నం కావాలని, గ్రామంలో ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు. అనంతరం మహాప్రసాదం ఏర్పాటు చేశారు. మొట్టమొదటి ధర్మము అని చెప్పి చెప్తాడు. అంతేకాదు ఇంకా చాలా విషయాలు చెప్తాడు ఆయన. అప్పుడు సుశేరుడికి జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు అన్నాడు కదా, ఆ యొక్క సంజీవని పర్వతం మీద మూలికలు తెమ్మంటాడు. ఆ తర్వాత ఏమైందో మనకు తెలుసు. చూసారా, అదే ఇప్పుడు త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరం అయిపోయింది. ఇన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు కలియుగంలో సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. హనుమంతుడు చెప్పింది, అప్పుడు చెప్పింది ఏమిటన్నారు, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే మొట్టమొదటి ఏం చేయాలి, మొట్టమొదటి వాళ్ళకి చికిత్స చేయించండి, ఆ తర్వాత మీ పంచనామన లేదా ఎఫ్ఐఆర్ తర్వాత అని చెప్పి ఉన్నదో లేదు ఆర్డరు. బంగారుపాలెం మండలంలోని గురుకుల పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వార్షికోత్సవం నిర్వహించినట్లు ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య తెలిపారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల విద్యార్థులకు ఆటపాటలకు బహుమతులు అందజేశారు. ఈ బహుమతులకు ముఖ్య అతిథిగా తగ్గువారిపల్లి తెలుగుదేశం పార్టీ తగ్గువారిపల్లి ఉప సర్పంచ్ లోకనాథ్ నాయుడు, ఎన్ఆర్ఐ వల్లేరు కళ్యాణ్, సిఐ కత్తి శ్రీనివాసులు, ఎంఈఓ నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు పాల్గొని ఆటపాటలతో పాటు విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు తెచ్చి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని తెలిపారు.
బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన చోరీ కేసును ఛేదించినట్లు బేగంపేట్ ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. సత్యకృష్ణ అపార్ట్మెంట్ లో ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు నిందితుల నుండి 23 తులాల బంగారంతో పాటు 65,000 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న అనురాధ అనే వృద్ధురాలు శివరాత్రి సందర్భంగా సమీప బంధువు ఇంటికి వెళ్లి వచ్చేలోపు దొంగతనం జరగగా ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి యజమానికి సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళంకు చెందిన ప్రదీప్, షేక్పేటకు చెందిన ప్రవీణ్లు 2 రోజుల పాటు రెక్కీ నిర్వహించి సీసీ కెమెరాలు లేని అపార్ట్మెంట్లోనూ లక్ష్యంగా చూసుకుని దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చాకచక్యంగా సెంట్రల్ లాక్ ను తెరిచిన నిందితులు ఇంట్లో ఉన్న బంగారం, నగదు, వెండిని అపహరించుకొని పరారైనట్లు పోలీసులు తెలిపారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించామని పోలీసులు వెల్లడించారు. నిందితులపై గతంలో పలు కేసులు నమోదైనట్లు తెలిపారు. బేగంపేట పరిసర ప్రాంతాలలో ఉండే ప్రజలు సీసీ కెమెరాలు పెట్టుకోవడంతో పాటు ఇంటికి సరైన భద్రతా ప్రమాణాలను పాటించాలని ఏసీపీ గోపాలకృష్ణమూర్తి సూచించారు. ఈ నెల 16వ తారీఖు నాడు అనురాధ అని సత్యకృష్ణ సిరి సంపద అపార్ట్మెంటు మన శ్యామ్లాల్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 302లో అనురాధ అని ఓ మహిళ ఉంటుంది. ఈమె 15వ తారీఖు నాడు శివరాత్రి నాడు మధ్యాహ్నం వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాక్టర్ కవాడిగూడలో ఉంటుంటే ఆ ఇంటికి పోవటం జరిగింది. ఈమె వెళ్ళేటప్పుడు ఇంటికి లాక్ వేసుకొని బయట గ్రిల్స్ కూడా లాక్ వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మరుసటి రోజు ఉదయం వీళ్ళ ఇంట్లో పనిచేసే మెయిడ్ సర్వెంట్ ఇట్లా తాళాలు వలకొట్టి ఉన్నాయి అని ఇన్ఫార్మ్ చేయగానే ఇమీడియట్గా ఆమె వచ్చి చెక్ చేసుకుంటే ఇంట్లో లోపల ఇన్సైడ్ అంటే మెయిన్ డోరు లాక్ మన సెంట్రల్ లాకింగ్ని బ్రేక్ చేసి లోపల ఈ అల్మారాలో ఉన్న దాదాపు 40 తులాల బంగారం, అదేవిధంగా క్యాష్, వాచ్లు ఇవన్నీ కూడా దొంగతనమైనట్లు గుర్తించి వెంటనే బేగంపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే మా ఇన్స్పెక్టర్ సైదులు, అదేవిధంగా డిఎస్ఐ సచ్చిదానందం, ఎస్ఐ, సెక్టర్ ఎస్ఐలు, మన శవన్ వీళ్ళంతా కలిసి సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా పోవటం జరిగింది. తర్వాత మాకు అక్కడ కొన్ని ఆధారాలు లభించినాయి. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మార్నింగ్ ఈ యొక్క మన రైతుపల్లి బస్టాండ్ సికింద్రాబాద్లో బిఆర్సి ప్రదీప్ అనే ఇతను శ్రీకాకుళం జిల్లా ఇతను గత నవంబర్ నెలలో ఇక్కడ బేగంపేట పోలీస్ స్టేషన్ నుంచి 3 ల్యాప్టాప్ దొంగతనం కేసుల్లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. భక్తి మార్గంలో నడిచే భక్తులకు ఉత్తర కంచిలోని శ్రీ పద్మావతి అలిమేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఒక దివ్యధామంగా విరాజిల్లుతోంది. ఇక్కడ కొలువైన స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, ముఖ్యంగా 7 వారాల పాటు స్వామివారిని దర్శించుకుంటే 7 జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తర కంచిలో వెలసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం. ఈ ఆలయంలోని ప్రతి శనివారం కూడా భక్తులతోని కిటకిటలాడుతూ, అలాగే అన్నదాన కార్యక్రమం కూడా గత 4 సంవత్సరాల నుంచి ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనికి అన్నదాన కార్యక్రమానికి భక్తులు ఇచ్చే సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ప్రతి శనివారం కూడా. అలాగే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఉత్తర కంచెలో వెలసినట్టు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అంటే 7 వారాలు ఎవరైతే ఈ స్వామివారిని దర్శించుకుంటారో వారి యొక్క కోరికలను తీర్చవలసినట్టు స్వామివారు ఉత్తర కంచె వెంకటేశ్వర స్వామివారు. ఈయన ఎవరైతే భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వారి యొక్క కోరికలు అంటే కళ్యాణం గాని, సంతానం గాని, ఉద్యోగం గాని, సరస్వతీ కటాక్షం గాని, అలాగే వారి యొక్క సంపూర్ణ ఆరోగ్య నిమిత్తం గాని ఏది ఒక కోరికతో 7 వారాలు ఎవరైతే ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారి యొక్క కోరికలని మా స్వామివారు ఉత్తర కంచె వెంకటేశ్వర స్వామి వారు వారి కోరికలను నెరవేరుస్తూ ఉన్నారు. అలాగే చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి, సంతానం కలిగింది, గృహాలు వచ్చినాయి, అలాగే సరస్వతీ కటకం, సంపూర్ణ ఆరోగ్యం, ఇంకా వారి కోరికలన్నీ కూడా జయం కలిగింది. ఈ స్వామివారిని ఎవరైతే ప్రతి శనివారము
వచ్చి ఇక్కడ 21 ప్రదక్షిణలు లేదా 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారో వారి యొక్క కోరికలు సిద్ధిస్తాయి. అలాగే ప్రతి శనివారం కూడా మా ఆలయంలోని అన్నదాన కార్యక్రమం కమిటీ వారిచే, ఆలయ కమిటీ వారిచే, అన్నదాన కమిటీ వారిచే, అలాగే భక్తులు ఇచ్చే విరాళంతో కూడా ముఖ్యంగా మాకు సహకరించే భక్తులందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించే భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ప్రతి శనివారం కూడా వారి సహకారంతోనే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కావున వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి వారు కూడా మన హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని మనం కూడా వాళ్ళలాగే వాళ్ళు ప్రతి ఆదివారం శుక్రవారం ఎలాగైతే పుస్తకాలు పట్టుకుని వెళ్తూ ఉంటారో మనం కూడా ప్రతి శనివారం ప్రతి శుక్రవారం మనకి ప్రతిరోజు ఒక రోజు అన్నది ఉన్నది. ఒక రోజుతో లేదు, మనకి ఆదివారం మొదలుకొని మళ్ళీ ఆదివారం శనివారం వరకు కూడా మనకి ప్రతిరోజు పండుగే. కాబట్టి ఏదో ఒక గుడికి, సోమవారం గుడికి, మంగళవారం ఒక గుడికి, బుధవారం ఒక గుడికి, లక్షవారం ఒక గుడికి, శుక్రవారం ఒకటి, శనివారం ఒకటి, ఇలాగా మనం తోసిన శనివారం అయితే వెంకటేశ్వరం, శుక్రవారం అయితే అమ్మవారు, అలాగే మనం తోసిన ఆలయానికి వెళ్ళి ఆ అమ్మవారి యొక్క స్వామివారి యొక్క సేవించి తీర్థ ప్రసాదించి మన హిందూ ధర్మాన్ని కాపాడుతారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమో నమః. మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర కంచిలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఇక్కడ ప్రతి శనివారమే కాదు, మనకు పర్వదినాలలోని ఇక్కడ స్వామివారిని దర్శనానికి వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు కానీ వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. అదే కాకుండా ఇక్కడ బారసాల విషయంలో కానీ, నామకరణం కానీ, అలాగే కేశఖండనకి మన వెనకాల వెళ్ళించు అక్కడ వాగు ఉంటుంది, కాలం ఉంటుంది, అక్కడ కేశఖండం చేయించుకుంటారు, వచ్చిన దర్శనం చేసుకుంటారు. అలాగే పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. పెళ్లి రోజు సందర్భం కానీ, పుట్టినరోజు సందర్భం కానీ, అలాగే ప్రసాదాలు ఇస్తుంటారు, అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే స్వామివారికి ప్రతి నెల శ్రావణ నక్షత్రం ఉంటే తిరు నక్షత్రం స్వామివారి నక్షత్రం, ఆ నక్షత్రానికి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటాం. ప్రతి శ్రావణ నక్షత్రానికి అభిషేకం చేస్తుంటాం. ఏకాదశి పర్వదినాన, పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి పర్వదినాన స్వామివారికి వ్రత కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి వ్రత కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఆయనకు కూడా 5 కథలు ఉంటాయి. ఆ కథను కూడా వినిపిస్తూ ఉన్నాం భక్తులకి. ఈ భక్తులు కూడా ప్రతి శనివారం, అలాగే ఏకాదశి సమయం, అలాగే మన శ్రావణ నక్షత్రం స్వామివారి అభిషేక కార్యక్రమం కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. వారందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమో నమః. శంకరపట్నం మండలంలోని చింతలపల్లెలో సర్పంచ్ లావణ్య ముత్తారంలో సర్పంచ్ మరవేన రాజయ్య యాదవ్ నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి వేగవంతం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రావులే
నాయకులకు అదేవిధంగా శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నేడు గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీని ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లా బడాలింగాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఆకట్టుకుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలుస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడే ఉద్దేశంతో దాత గుజ్జేటి సరోజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ ఉచితంగా ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, బాధ్యతా భావం మరియు గుర్తింపును పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు దాతలు తెలిపారు. చదువుతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి వస్త్రధారణ, క్రమశిక్షణ కూడా కీలకమని వారు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, డాక్టర్ సాయి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.